ఒకటవ అధ్యాయం 13వ శ్లోకం. తతః సంఖ్యాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలోऽభవత్. అర్థములు: తతః పిమ్మట, శంఖాః శంఖములను, భేర్య నాగరాలను, పణవానకః డోళ్ళు మృదంగములు, కొమ్మవాద్యములు మొదలగునవి సహసా ఒక్కమ్మడిగా, అభ్యహన్యంత మ్రోగినవి, శబ్దః ఆ శబ్దము, తుమ్ములః మిక్కిలి భయంకరమైనదిగా, అభవత్ ఆయను. తాత్పర్యము: మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒకసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. 14వ శ్లోకం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. అర్థములు: తతః పిదప, శ్వేతైః తెల్లని, హయైః గుర్రములతో, యుక్తే కూడియున్న, మహతి ఉత్తమమైన, స్యందనే రథమునందు, స్థితౌ కూర్చొనియున్న, మాధవః శ్రీకృష్ణ పరమాత్ముడును, పాండవాః పాండుకుమారుడైన అర్జునుడును, దివ్యౌ దివ్యములైన, శంఖౌ శంఖములను, ప్రదధ్మతః పూరించిరి. తాత్పర్యము: తదనంతరము శ్వేతాశ్వేతములను పూంచిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి.